గుడ్ మార్నింగ్. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. వార్తల వెనుక ఉన్న అసలు నిజం, దాని ప్రభావం ఏమిటో లోతుగా విశ్లేషించే డిఎన్ఏ లైవ్ షోకి స్వాగతం. ఈరోజు జూన్ 27, 2026. తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా రాజకీయాలు, ప్రజల సమస్యలపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈనాటి బులెటిన్లో ప్రజలను, ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే ప్రధానమైన వార్తలు, వాటి పూర్తి వివరాలు, ఇన్డెప్త్ అనాలిసిస్తో మీ ముందుకు వచ్చాం. వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మొదటగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. వివిధ పేపర్లోని ప్రధానాంశాలు ఓసారి చూద్దాం. ముందుగా మనం ది పయనీర్ పేపర్ ఇంగ్లీష్ పేపర్ కనుక చూసుకుంటే అందులో మనం మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు. టీజీ టార్గెట్స్ జాబ్స్ లెడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ సెట్ బై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. All 8 arrested in Ram Temple donation row sent to judicial custody, 79.85 lakh recovered. సో ఆ న్యూస్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మెయిన్ న్యూస్ కూడా చూసుకోవచ్చు. మెయిన్ హెడ్లైన్ సంజయ్ జాజు అపాయింటెడ్ యాజ్ టీజీ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ. సో ఆ న్యూస్ చూసుకోవచ్చు. హెచ్ఈ గివ్స్ ఫైనల్ డెడ్ లైన్ టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ హూ డిఫెక్టెడ్ టు కాంగ్రెస్. సో అది చూసుకోవచ్చు. TG student dies under suspicious circumstances in London. స్వతంత్ర టీవీ celebrates 4th anniversary grandly. సో ఆ న్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. ట్రాన్స్ఫర్మేషనల్ గ్రోత్ ప్రైమ్ ఫోకస్ ఆఫ్ ఇండియా యూకే FTA సెట్ బై గోయల్. ఆ హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సెంటర్ రిలాక్సెస్ ప్రొవిజన్స్ అండర్ డ్రగ్ ఫుడ్ సేఫ్టీ లాస్, డీక్రిమినలైజెస్ మైనర్ టెక్నికల్ వైలేషన్స్. సో దానికి సంబంధించిన న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. డ్రగ్స్కి సంబంధించిన హెడ్లైన్. బండి భగీరథ్ సరెండర్స్ ఆఫ్టర్ స్పెషల్ ఎగ్జామ్ బెయిల్ ఎండ్స్. సో ఇవండి ది పయనీర్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోదాం. తెలుగు పేపర్ దిశ పేపర్లో కనుక మనం చూసుకుంటే మెయిన్ హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. సీఎంఓ ప్రక్షాళన, కొత్త సీఎస్గా సంజయ్ జాజు, సీఎం సలహాదారుగా రామకృష్ణారావు, అజిత్ రెడ్డి అవుట్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్, రాష్ట్రంలో 10 మంది IAS అధికారుల బదిలీ, త్వరలో మరికొందరు అంటూ కూడా ఒక న్యూస్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం లైక్ కొట్టు లక్ష పట్టు మోసపోవడంలో మనమే నెంబర్ 1 అంటూ కూడా ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. యూట్యూబ్ వీడియోలకు లైక్స్ వ్యూస్ల పేరిట నయా మోసం, ప్రతి 1,00,000 మందికి 713 చొప్పున సైబర్ మోసాలు, 40% పెరిగిన కేసులతో దేశంలోనే తెలంగాణ టాప్లో నిలిచిందంటూ కూడా మనం ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. అంచనాలు అవమానాలు, మెట్రో రైల్ మొదటి దశపై సందేహాలెన్నో, ప్రయాణికులు 15 లక్షలు ఉంటారనుకుంటే 6 లక్షలు దాటలేదు, వ్యయం 14,132 కోట్ల నుంచి 30,000 కోట్లకు, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని అంటూ కూడా ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం పాలమూరుపై ఉత్త కోతలే, మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తే రాజకీయ సన్యాసం, సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్ విసరడం జరిగింది. ఆ న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. కోచింగ్ సెంటర్లో కుక్కేస్తున్నారు, ఇరుకు గదుల్లో నిరుద్యోగులకు నో సేఫ్టీ, అగ్గిపెట్టెల్లాంటి భవనాల్లో హాస్టళ్లు, తరగతులు, నగరంలో ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ ఆడిట్ ఊసేది అంటూ కూడా చదువుతున్న విద్యార్థులు, ఎవరైతే కోచింగ్ సెంటర్లో చదువుతున్న విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది. ఆ న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. టార్గెట్ తెలంగాణ, కమలనాథుల కసరత్తుపై RSS అసంతృప్తి, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతపై మీరేం చేస్తున్నారు, వివాదాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు, బీజేపీ ముఖ్య లీడర్లకు సంఘ్ నేతల ప్రశ్నలు, రేపటి నుంచి నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. రైతులకు కొత్త భరోసా, ఈ నెల 15 వరకు పట్టాలు పొందిన వారంతా అర్హులే, జూలై 5లోగా అర్హులైన వారికి దరఖాస్తు చేసుకునే ఛాన్స్. సో ఈ మెయిన్ న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. 10,000 ఎకరాల్లో సర్కారీ లేఅవుట్లు, ORR చుట్టూ కొత్త ప్రాజెక్టులకు సన్నాహాలు, అనువులైన ప్రభుత్వ భూముల కోసం అన్వేషణ, పట్టా భూములైతే ల్యాండ్ పూలింగ్లో భూసేకరణ అంటూ కూడా ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇవి దిశ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం నమస్తే తెలంగాణ పేపర్కి వెళ్ళిపోదాం.
నమస్తే తెలంగాణ పేపర్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒక హెడ్లైన్. మినిస్టర్ 30% హైడ్రాను అడ్డం పెట్టుకొని భూ పందేరం ఈదులకుంట పేరిట 2.5 ఏళ్లుగా నాటకాలు అంటూ ఇక్కడ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. నాడు కాంగ్రెస్ హయాంలోనే భూ క్రమబద్ధీకరణ 9.27 కోట్లు చెల్లించిన ఎన్విఎన్ కన్స్ట్రక్షన్ సంస్థ విచారణ తర్వాత అది ప్రైవేటు భూమిగా తేల్చిన హైకోర్టు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా రామప్పకు మైనింగ్ ముప్పు, కాంగ్రెస్ సర్కార్ చర్యలతో ప్రమాదంలో వారసత్వ సంపద, 1000 ఎకరాల్లో 300 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలు, అక్కడ ఓసీ తవ్వకాలు ప్రమాదమని తేల్చిన నిపుణులు. సో దానికి సంబంధించిన న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా వాస్తవాలు దాచి ఆర్డీఎస్పై ఏమార్చి, దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సర్దుబాటు పేరిట స్కూళ్లకు సమాధి, 23,000 పాఠశాలల మూసివేత దిశగా సర్కార్ అడుగులు, టీచర్ల సర్దుబాటు ప్రక్రియ షురు. మరోవైపు ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనాలోచిత చర్యగా టీచర్ల ఆగ్రహం, జూలైలో సర్దుబాటు చేయాలని డిమాండ్. సో దానికి సంబంధించిన న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఇక్కడ మనం ఈ న్యూస్ చూస్తే, వెనుజువేలా జంట భూకంపాలు, 920కి పెరిగిన మరణాలు అంటూ కూడా ఇక్కడ మనం హెడ్లైన్లో చూసుకోవచ్చు. శ్మశానాన్ని తలపిస్తున్న దేశ తీర ప్రాంతం, శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆప్తుల అర్ధనాదాలు, తమ వారి కోసం చేతులలోనే మట్టి కాంక్రీట్ శిథిలాలను తొలగిస్తున్న ప్రజలు, వివిధ దేశాల సాయం, కొనసాగుతున్న సహాయక చర్యలు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు హెడ్లైన్. డిగ్రీ పీజీలో ఇక ఫీల్డ్ వర్క్ తప్పనిసరి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పేరుతో కొత్త పాలసీ, స్టూడెంట్ల కోసం 38 రకాల లెర్నింగ్ మార్గాలు, 15 నుంచి 20% క్రెడిట్ల కేటాయింపు, స్టార్టప్ ఐడియాలు, హ్యాకథాన్స్, కమ్యూనిటీ సర్వీసెస్ కూడా క్రెడిట్స్, రెగ్యులర్ పాఠాలకు ఆటంకం కలగకుండా నిర్వహణ, ఫీల్డ్ వర్క్ చేస్తేనే చేతికి పట్ట అంటూ కూడా దానికి సంబంధించిన ఒక న్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆగస్టు 20 కల్లా మూసీ ఫేజ్ 1 పనులు టైం లైన్ ప్రకారం మొదలు పెట్టాలి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు. అదే కాకుండా 13,541 కిలోమీటర్ల కొత్త రోడ్లు, R&B పంచాయతీరాజ్ రోడ్లకు 2 ఏళ్ల తర్వాత మోక్షం కలిగింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు హెడ్లైన్. సింగరేణిని ముంచింది బీఆర్ఎస్ఏ అంటూ బొగ్గుపై హరీష్ రావుది దొంగ మాటలు అంటూ కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించడం జరిగింది. ఆ న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ప్రధాన్ గోబ్యాక్ అంటూ రేపు దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించనున్న సిజేపీ విద్యార్థులు, తల్లిదండ్రులు దానిలో పాల్గొనాలని కూడా ఇక్కడ ఒక న్యూస్ అయితే చూసుకోవచ్చు. తల్లిదండ్రులు విద్యార్థులు ఇందులో పాల్గొనండి అంటూ కూడా ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ చూసుకోవచ్చు. రామ మందిరం నిధుల వ్యవహారం, చంపత్ రాయ్ రాజీనామా అంటూ ఇక్కడ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు, మెయిన్ హెడ్లైన్. సో ఇది వెలుగు పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకుంటే, డ్రగ్స్ వద్దు బ్రో, ఆరోగ్యం నాశనం, కుటుంబాలు విచ్ఛిన్నం, మాదక ద్రవ్యాలపై సమిష్టిగా పోరాడదాం, విస్తృతమైన ప్రచారంతో మహమ్మారి నుంచి యువతను కాపాడదామంటూ ఇక్కడ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ పిలుపునివ్వడం జరిగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ చూసుకోవచ్చు. మన ఇంటికి మన బంగారం, మార్కెట్లోకి వచ్చేసిన జొన్నగిరి గోల్డ్, ఏపీలో 50,000 కోట్లతో మెమొరీ చిప్స్ పరిశ్రమ, భారతీయ కంపెనీ ఆసక్తి, ఢిల్లీలో రాష్ట్ర అధికారుల సంప్రదింపులు అంటూ కూడా దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు. బాబోయ్ బ్రిడ్జులు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాద స్థితిలో 1572 వంతెనలు అనే ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. ఎల్నినోతో ఎన్ని కష్టాలో, కృష్ణా గోదావరి బేసిన్లో వర్షభావం అంటూ ఇక్కడ వర్షానికి సంబంధించిన న్యూస్ చూసుకోవచ్చు హెడ్లైన్. ప్రజలకు చేరువగా మనమిత్ర, కుల ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ సవలతరం, బిడ్డ పుట్టిన వెంటనే కుటుంబ వివరాలన్నీ నమోదు చేయాలంటూ కూడా ఇక్కడ లోకేష్ వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మనం సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో కనుక చూసుకుంటే, ఇక్కడ అమ్మకానికి రాష్ట్రం, ప్రభుత్వ ఆస్తి ప్రైవేటు పార్టీ,
సంపద సృష్టించకపోగా ఉన్న ఆస్తులనే ఊడ్చేస్తున్న చంద్రబాబు సర్కార్ అంటూ కూడా ఒక మెయిన్ హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మీరు మీ ఓటు ఉండాలంటే ఏంటి సార్, అర్థమైందా లేదా? ఎమ్యూనరేషన్ ఫారం అందుకున్నారా? అందకపోతే వెంటనే బిఎల్ఓను పట్టుకోండి. నో యువర్ బిఎల్ఓ యాప్ ఉపయోగించుకోండి. వేరే ఊళ్ళలో, వేరే రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న ఆన్లైన్లో ఫామ్ పంపండి అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. అనంతలో హైటెన్షన్, జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నాల్లో డ్యూటీ చేసిన పోలీసులు అని వైఎస్ఆర్సీపీ నేతలైతే ఆరోపించడం జరిగింది. సార్ సుబ్బరాజు గారు, ముందుగా మనం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు కనుక చూసుకుంటే, తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి శరత్ కుమార్కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయితే అవుతుంది సార్. ఆయన గో బ్యాక్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తున్న విపక్ష పార్టీలైన డిఎంకే, బీజేపీ తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నాయి. అయితే మంత్రి దీనిని ఖండిస్తూ తాను కేవలం ఒక చిన్నారికి సంబంధించిన మందును రుచి చూశానని వివరణ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై సమగ్ర పోలీసు విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ అయితే చేస్తున్నాయి. తమిళనాడులో డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రభుత్వం, సినీ నటుడు విజయ్ వంటి ప్రముఖులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న తరుణంలో ఒక బాధితాయుతమైన మంత్రిపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనంగా అయితే మారిన విషయమే. మంత్రి ఇచ్చిన వివరణ నిజమా కాదా అనేది ఫోరెన్సిక్ మరియు పోలీస్ దర్యాప్తులోనే తెలియాల్సి ఉంది. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి కొన్ని కోర్స్ అది ఇంకా డ్రగ్స్ టెస్ట్లో ఈ టెస్ట్లో ద్వారా తెలుస్తాయి, కానీ ఈ ప్రవర్తన నియమావళికి ఇప్పుడు ఉన్న ప్రవర్తన నియమావళి వాటి అమలు వీటిల్లో కూడా కొంత గ్యాప్స్ ఉన్నాయండి. అంటే బొట్టి డ్రగ్స్ ఆ బ్యాంకులో అతను తీసుకోవటమే కాకుండా భారతదేశ రాజకీయ నాయకులకి ప్రవర్తన నియమావళి అనేది ఓన్లీ పార్లమెంట్లో, అసెంబ్లీలో సందర్భంగానే వాళ్ళు కొంత ఉన్నాయి, కానీ బయట వరకు వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళు సొంతంగా పార్టీలు ఒక నిబంధనావళి లేదు, పార్టీ క్రమశిక్షణా సంఘాలు సరిగ్గా పనిచేయవు. పార్టీలో ఇంతకుముందు ఏంటంటే కంట్రోల్ కమిషన్స్ అని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు ఉండే. కంట్రోల్ కమిషన్ అంటే ఏంటంటే ఎవరన్నా మీద పబ్లిక్ లో ఇట్లాంటిది వస్తే వాళ్ళు ఇంటర్నల్ గానే దాని మీద, అంటే ఎవరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు, సుమోటుగా తీసుకుని పార్టీలో ఇంటర్నల్ గాని, అలాగే ప్రభుత్వంలో ఇప్పుడేమో ఈ డ్రగ్స్ కంట్రోల్ కి సంబంధించిన రకరకాల వ్యవస్థలు, సంస్థలు ఉన్నాయి. వాళ్ళు చేసే ఈ టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత నిజంగా ఆయన చెప్పింది అది కరెక్టా కాదా అనేది తెలుస్తుంది. ఆ లోపల ఏంటంటే ఇది భారతదేశంలో ఈ డ్రగ్స్ మహమ్మారి అనే దాని గురించి ఈ రోజు మనం ప్రత్యేకంగా చర్చిస్తాము. ఎందుకంటే ఇవాళ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే. అది మనం దాని గురించి కూడా మాట్లాడుకుంటే, కానీ ఇది ఓవర్ వ్యూ, అంటే సమగ్రంగా చర్చించాల్సిన అంశం. ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక రాష్ట్రం, ఒక మినిస్టర్ అనేది కాకుండా ఇది ప్రపంచం అంతా గత కొన్ని శతాబ్దాలుగా కూడా యాక్చువల్గా చైనా మీద డ్రగ్ వార్ అని, చైనా మత్తుమందు యుద్ధం అని పెద్ద పేరు. అసలు చైనాని బ్రిటిష్ కాలనీగా చేసుకున్న తర్వాత బ్రిటిష్ వలసవాదం చైనాని మొత్తాన్ని ఎట్లాగా తన కంట్రోల్ తెచ్చుకుందంటే, బలవంతంగా చైనా వాళ్ళకి కొన్ని మన భారతదేశంలోంచి ఈశాన్య రాష్ట్రాలు, అట్లాగే మయన్మారు, లావోసు, ఇట్లాంటి థాయిలాండ్ దేశాల నుంచి ఈ డ్రగ్స్ దిగుమతి చైనాకు చేసి వాళ్ళ పోలీసులు, వాళ్ళ మిలిటరీ తోటి బలవంతంగా, ఇప్పుడు మనం ఈ లిక్కర్ షాప్స్, బెల్ట్ షాప్స్ ఎట్లా పెట్టి టార్గెట్లు పెట్టి ఎట్లా అమ్మేస్తున్నానికి ఈజీగా అవైలబుల్ గా చేసామో, అట్లాగే చైనా ప్రజలకి మత్తు బానిసలుగా చేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా చైనా వాళ్ళు యుద్ధం చేశారు. డ్రగ్స్ ఇది మొత్తం చైనా యొక్క మూలాల్లోకి, వ్యవస్థ మూలాల్లోకి, నాగరికత మూలంలోకి, చైనా సంస్కృతిక మూలంలోకి వెళ్ళి జాతి మొత్తం నిర్వీర్యమైపోతుందని అదే విధంగా ఇప్పుడు మన భారతదేశం సైడ్ చూసుకుంటే ప్రస్తుతం డ్రగ్స్ ఇక్కడ భారతదేశం సైడ్ ఇంతలా వ్యాపించడానికి కారణం ఏంటంటారు? ప్రభుత్వాల వైఫల్యం అంటారా, లేకపోతే మారుతున్న లైఫ్ స్టైల్ ట్రెండ్స్ అంటారా? ఇది మనం అందరికి కంటికి కనిపించే ప్రపంచం కాకుండా అదో ప్రపంచం అని, అండర్ గ్రౌండ్ ప్రపంచం అని మన అన్ని చోట్ల ఉంటుందండి. అండర్ గ్రౌండ్ ప్రపంచం అంటే మనం
మనం ఒక్క డ్రగ్స్‌తో పాటు ఈ ఆర్మ్స్ ట్రేడ్ అంటే ఆయుధ అమ్మకాలు, నెక్స్ట్ వ్యభిచార గు వాటిల్లోకి వ్యభిచార కూపంలోకి ఆహ్, స్ మహిళల్ని లాగేయటాలు, పిల్లల్ని బాల కార్మికుల్ని ఎత్తుకుపోయి కానీ, లేకపోతే ఏదో రకంగా విదేశాల్లో మంచి చిన్న చిన్న పారిశ్రామిక సంస్థల్లో చాలా అన్యాయమైన దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళతోటి ఉత్పత్తులు చేయించటం ద్వారా కంపీట్ అవ్వటం, అట్లాగే రకరకాల ట్రేడ్స్‌లో భాగంగా ఈ డ్రగ్ ట్రేడ్ కూడా ఒక నల్ల ప్రపంచం, చీకటి ప్రపంచం, అధో ప్రపంచం, అండర్ గ్రౌండ్ వరల్డ్. ఇది విస్తరించటానికి ఏంటంటే ఒకానొక కారణం భారతదేశానికి భౌగోళికంగా చూస్తే ప్రధానంగా మనం ప్రపంచంలోనే అత్యధిక డ్రగ్ ట్రేడ్ 2 జియోగ్రఫీలు అంటే 2 భూభాగాల మధ్యలో మనం శాండ్విచ్‌గా అయిపోయాం. అయితే సార్ మరి అమిత్ షా గారు ప్రకటించినట్లుగా 2029 నాటికి డ్రగ్స్ ముక్త భారత్గా చేయడం సాధ్యమే అంటారా? అదే నేను చెప్తున్నాను. దీని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే మనము 2 ప్రధానమైన జియోగ్రఫిక్ అంటే భూభాగాల మధ్యలో అంటే ఉదాహరణకి పాకిస్తాను, ఇరాను ఉమ్, అండ్ ఆఫ్ఘనిస్తాన్‌ని గోల్డెన్ క్రిసెంట్ అంటారండి. అంటే ప్రపంచ డ్రగ్ వ్యాపార కేంద్రాల్లో అదొకటి. ఆ 3 మనకు సరిహద్దునే ఉన్నాయి 3ని. ఉమ్, ఆటిలి సరిహద్దులు ఏంటంటే పంజాబ్ ఉంది, రాజస్థాన్ ఉంది, గుజరాత్ ఉంది, జమ్మూ కాశ్మీర్ ఉంది. అక్కడి నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుంచి అక్కడికి వస్తుంటాయి. రెండోదేమో ఈ మయన్మారు, లావోసు, థాయిలాండ్ నుంచేమో మన ఈశాన్య భారతం వైపుకి వస్తూ ఉంటాయి. ఏ స్థాయిలో వస్తా ఉంటాయంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ డ్రోన్ల ద్వారా కూడా వస్తూ ఉంటాయి. రకరకాల మార్గాల్లో వస్తూ ఉంటాయి. సో అటువైపు నుంచి కింద మన సౌత్‌లోకి వచ్చేటప్పటికి మనకి కొన్ని హిల్ స్టేషన్స్‌లో ఇప్పుడు అరకు లాంటి హిల్ స్టేషన్‌లో అన్ని పార్టీలకి, అన్ని పోలీసు వ్యవస్థలకి, అందరికీ మీడియాతో సహా అందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఈ గంజాయి పండిస్తున్నారు. విలేజ్ లెవెల్ వరకు తెలుసు. ఏ విలేజ్, ఏ మండలం, ఏ జిల్లా అనేది కూడా. అయితే చర్యలు ఎలా ఉంటాయంటే దాంట్లో మళ్ళీ పెద్ద అందరు అధికారులు కుమ్మక్కైపోతారు. రెవెన్యూ అధికారులు, అటవీ అధికారులు, పోలీసులు, పార్టీలు అన్నీ లోకల్‌గా పెద్ద మాఫియా ఇదంతా. సో, ఈ మాఫియాకేంటంటే ఒకటి మీరు అడిగిన ముందు ప్రశ్న ఏంటి కారణం అంటే ఒకటే చెప్పలేము. ఒక ఒక కారణం ఏంటంటే ఇండివిడ్యువల్ వ్యక్తిగత స్థాయిలోకి వస్తే ఒకటి చదువుల ఒత్తిడి అనుకోవచ్చు. రెండోది స్నేహితుల ప్రలోభం అనుకోవచ్చు. స్నేహితులు ఫ్యాషన్‌గా ఫీల్ అవ్వచ్చు. సోషల్ మీడియాలోని మామూలు టెలివిజన్‌లోని, సినిమాల్లోని డ్రగ్స్‌ని ఏదో ఒక ఫ్యాషనబుల్‌గా, ఒక కల్చరల్‌గా అది గ్లామరైజ్ చేయటం కావచ్చు. ఇట్లాంటి రైట్. యువత ఇటీవల బాగా ఆకర్షితులవుతున్నారు. వాళ్ళకి అట్లాగే చాలా ఈజీగా కూడా అందుబాటులో ఉంటున్నాయి ఇవి. దీనికి వెనకాల పెద్ద టెక్నాలజీ వర్క్ చేస్తుందండి. డార్క్ సార్. వెబ్ ఎన్నాటికి ఒకే టెక్నాలజీ వర్క్ చేస్తుంది. ఏది దొంగ నోట్లు కానీ, లేకపోతే డ్రగ్స్ ట్రేడ్‌తో పాటు ఆర్మ్స్ ట్రేడ్ అంటే ఆయుధ అది కానీ, లేకపోతేనేమో ఈ న నా టెర్రరిజం కూడా ఇదే డార్క్ వెబ్బే పనిచేస్తుంది. మనకి బయట ఎంత వెబ్ ఉందో దాని కింద అంత వెబ్. వీళ్ళంతా చాలా టెక్నికల్‌గా చాలా హైలీ సైబర్ ఎక్స్‌పర్ట్స్ వీళ్ళంతా. క్రిప్టో కరెన్సీని వాడి ట్రాన్సాక్షన్ చేస్తారు. సో, దొరకకుండా. ఇప్పుడేంటంటే బాగా పట్టణీకరణ అంటే అర్బనైజేషన్ బాగా పెరిగిపోవటం ఒకటి. అలాగే ఆ అర్బనైజేషన్‌లో కాలేజీ క్యాంపసెస్, హాస్టల్స్ అది ఒకటైతే రెండోది బాగా నిరుద్యోగం. యువతలో చదువుకున్నా కూడా వాట్ల జీవితం పట్ల ఒక ఆశ కానీ, ఒక రైట్. ఆశ దృక్పథం గానీ, హోప్ గానీ లేకపోవటం. యాహ్! సార్. అలా మళ్ళీ మనకేంటంటే మనకు పేదరికం వల్ల కూడా కొంత దాని నుంచి తప్పించుకోవడానికి కూడా రకరకాల మార్గాల్లో యువత మరి అటువైపుకెళ్తా ఉంటారు. రైట్ సార్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటేంటంటే సార్. అదేవిధంగా ఇప్పుడు మనం తెలంగాణ రాజకీయాల్లో గనుక చూసుకుంటే ఒక కీలక పరిణామమే జరగబోతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పాటు హైదరాబాద్లో సుడిగాలి పర్యటన అయితే చేస్తున్నారు. జూన్ 28 నుంచి 30 వరకు సాగే ఈ పర్యటనపై రాష్ట్ర రాజకీయాల్లో అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ ప్రక్షాళన జరగబోతుందా? కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కనుందా? ఈ పర్యటనని ఎలా చూస్తారు సుబ్బరాజు గారు? ఏం విశ్లేషిస్తారు ఈ పర్యటనకి?
ఇప్పుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌కి పోటీగా తమే రావాలనేది, ఎందుకంటే సౌత్‌లో వాళ్ళు మెల్లిమెల్లిగా ఎట్లాగా ఒరిస్సాలో పునాదులు బలంగానే చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఆయారాం, గయారాం పార్టీ ఫిరాయింపుల వల్ల మహారాష్ట్రలో కూడా శివసేన, ఉద్ధవ్ ఠాక్రే పార్టీలో కూడా ముస్లిం పుట్టింది. వాళ్ళు అటే వెళ్తున్నారు. సో, ఇంక మిగిలినయి సౌత్‌లో అవకాశాలున్నాయి. ఈ మన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో వాళ్ళకి కొంత తగిన బలం కూడా ఉన్నది, పెరుగుతా ఉన్నది. దాన్ని స్థిరీకరించుకోవటానికి ఒక విధమైన బేస్ అంటే పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఒక విశిష్టమైన లక్షణం ఏంటంటే, కమ్యూనిస్టు పార్టీలాగే ఇది కూడా పార్టీ వ్యవస్థాగత, సంస్థాగత నిర్మాణం మీద ప్రధానమైన దృష్టి కేంద్రీకరించే ఒక పార్టీ. అంటే వాళ్ళకుండే హిందుత్వ సిద్ధాంతంతో పాటు అది ముందు నుంచి వాళ్ళు స్ట్రాంగ్ పార్టీ అనేది జర్మన్ హిట్లర్, ముసోలిని, ఇటలీ ముసోలిని నుంచి ఆ పార్టీ నిర్మాణం మీద వాళ్ళకి ముందు నుంచి చాలా బలమైన అభిప్రాయాలు ఉంటాయి, స్పష్టమైన ప్రణాళికలు ఉంటాయి. ఇప్పుడు మొత్తం పార్టీని ప్రక్షాళన, అట్లాగే పునర్నిర్మాణానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పన దిశగా కూడా, అంటే ఆఫీసులో వర్చువల్ మీ దీంట్లో ఆఫీసులను ఓపెన్ చేయటం, కార్యకర్తల స్థాయిలో కమిటీలు అంటే బూత్ కమిటీలో, గ్రామ కమిటీలో, లేకపోతే మండల, జిల్లా, రాష్ట్ర ఇట్లాగా, అట్లాగే ఎలక్షన్ వరకు వాళ్ళ కోఆర్డినేటర్స్ నియమించడం, వాళ్ళకి ట్రైనింగ్లు, వాళ్ళు ఎప్పుడు అడ్వాన్స్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏది తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. పార్టీ నిర్మాణ నాయకత్వం ఉంది, పార్టీ ఇన్ఛార్జీలు ఉంటారు. ఢిల్లీ నుంచి స్పష్టమైన ఇప్పుడు అంతా డిజిటల్ కంప్యూటర్ వాటి ద్వారా ప్రణాళికలు రచించుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇదంతా ఏంటంటే ప్రక్షాళనలో ఏదో కొంతమందికి మంత్రులు వస్తాయి, అన్నీ వాళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానంలో మామూలే, కొందరికి వస్తాయి, కొందరికి తీసేస్తారు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ అండ్ ఎవ్రీడే ఎవరీ పార్టీస్ బిజినెస్, వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం అది. అయితే తెలంగాణ పైన ప్రత్యేక దృష్టితో ఇప్పుడు ఏంటంటే ఇది మొదటిసారిగా ఇప్పుడే మొదటి కాలం, వాళ్ళ చాలా కాలం నుంచి వాళ్ళు ఒక విధమైన నిర్మాణం వైపుగా, అంటే వ్యక్తిగతంగా పర్టికులర్గా సభ్యుడి స్థాయి నుంచి రాష్ట్ర రైట్ అధ్యక్షుడి సార్. స్థాయి వరకు వాళ్ళకి ఏంటంటే మంచి వ్యవస్థాగత నిర్మాణం, సమన్వయం, ఎప్పటికప్పుడు ఈ మీటింగ్లు, ఇప్పుడు ఆన్లైన్లు, అన్నీ పార్టీ యంత్రాంగాన్ని రాబోయే ఎన్నికలకి ఇప్పటి నుంచే సంసిద్ధం చేయటానికి వాళ్ళు వ్యూహాత్మకంగా వాళ్ళ నాయకత్వం ఎప్పుడూ నిత్యం ప్రణాళికలు రచిస్తూనే ఉంటుంది. అట్లాగా జాతీయ అధ్యక్షులు వాళ్ళు యా వస్తానే సార్. ఉంటారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకి మన రాష్ట్రాల నుంచి కూడా జాతీయ అధ్యక్షులుగా అయిన వెంకయ్య నాయుడు గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ స్థానికంగా మనకి పార్టీ బలంగా లేకపోయినా కానీ బీజేపీ విశిష్టత ఏంటంటే ఏ రాష్ట్రాన్ని దాన్ని తక్కువగా చూడదు. కొన్ని పార్టీలు రైట్ ఏంటంటే సార్. తాము హ్మ్. బలంగా లేని చోట హ్మ్. హ్మ్. తాము వాళ్ళకి మినిస్టర్లు కానీ, పార్టీ పదవులు కానీ ఇవ్వరండి. అంటే ఏ రాష్ట్రంలో తమ శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్నాయో హ్మ్. వాళ్ళకి కేంద్ర పార్టీ నాయకత్వంలో తగిన ప్రాతినిధ్యం ఇవ్వరు. బలానికి తగ్గట్టుగానే రైట్. ఇస్తారు. బీజేపీ దానికి అట్లా కాదు. బీజేపీ ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సుబ్బరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై పూర్తి విశ్లేషణ అందించినందుకు. చూశారు కదండి, ఇవి ఈనాటి డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్లోని ప్రధాన వార్తలు, వాటి వెనుక ఉన్న అసలు విశ్లేషణలు. మరి తాజా రాజకీయ విశ్లేషణాత్మక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.